అండి వేణు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. పురిటి మైల అశౌచం ఉన్నవారు పుష్కర స్నానం చేయవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. చాలామంది ఇక్కడ చేయకూడదని చెప్తున్నారు. కానీ బ్రహ్మాండ పురాణంలో, బ్రహ్మ వైవర్త పురాణంలో, బ్రహ్మ పురాణంలో, విశేషించి స్కాంద పురాణంలో పుష్కరాల సమయంలో ఆశౌచ నిషేధం లేదు అనే శాస్త్రం. దానికి ఒకటే సిద్ధాంతం. అస్థి నిమజ్జనం చేస్తాం కదా, ఎప్పుడు చేస్తారు? ఆశౌచం ఉన్నప్పుడేనా? నదిలో స్నానం చేస్తారా? పనికొచ్చిందే. నది అన్ని ఆశౌచాలను పోగొట్టేది, అన్ని పాపాలను. దానికి ఆశౌచం ఏంటి? మనకు ఆశౌచం, దానికి కాదు. మనకున్న ఆశౌచంలోని దోషాన్ని పోగొట్టాల్సి స్నానం చేస్తున్నాం. అందువల్ల పురుడిలో ఉన్నప్పుడు, ఆశౌచంలో ఉన్నప్పుడు పుష్కర స్నానము చేయకూడదు అన్నమాట శాస్త్ర సమ్మతం కాదు అని స్వయంగా మనకు శంకరుడు చెప్పాడు. పుష్కర స్నాన కాలేతో నఖ్యాశౌచం నిషిధ్యతే. పుష్కర స్నాన కాలంలో ఆశౌచం అనేది నిషేధించబడలేదు. సర్వదా సర్వకార్యేషు సర్వావస్థాసు మానవః పుష్కర స్నానం అత్ర ఆచరేత్ నహి విచారణ. చాలా విస్పష్టంగా చెప్పారు. అందువల్ల ఆశౌచ నిషేధం పుష్కర స్నానానికి లేదని శాస్త్రం చెప్పింది. అయితే ఒక చిన్న నియమాన్ని పాటించాలి. అందరితో కలిసి కాకుండా విడిగా వెళ్ళి చేయండి. ఇక్కడ ఆ శౌచం మనకుందిగే దోషం వాళ్ళకు లేదు కదా, నదికి లేదు, మనకుంటుంది కదా. అందువల్ల ఉన్నవారికి కొంచెం దూర దేశంతో వెళ్ళి ఏకాంతే సదా కార్యం పుష్కర స్నానం ఇహ ఋత్విజః ఆశౌచేషు విధానేన నియమః పరికీర్త్యతే అని కొంచెం ఏకాంతవాసం అన్నాడు. ఒంటిగా వెళ్ళి దూర ప్రాంతంలో స్నానం చేయండి. దానివల్ల అంతకు ముందు, స్నానం కంటే ముందు వారిని దర్శన స్పర్శనాది దోష ఇతరులకి అంటకుండటానికి అని ఏమని చెప్పాను. కానీ ఇంకో దూరం పోతే స్నానం చేస్తున్నప్పుడు ఆ నియమం కూడా లేదని శాస్త్రం చెప్పింది. పుష్కరంలోకి చేరిన తర్వాత అంతా పవిత్రులే, అంతా పరిశుద్ధులే, అంతా అమ్మ ఒళ్ళేవారే. అమ్మ ఒళ్ళో పురుడేమిటి? పురుడు వచ్చింది అమ్మ ఒళ్ళే కదా, ఉండదా? కాబట్టి ఈ దోషాలు లేవని శాస్త్రం చెప్పింది. చాలా